ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాయర్ గారి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడెలా? ఆయన నేనెలా కాంటాక్ట్ అవ్వాలి? అల్లుడు గారు, అల్లుడు గారు, నేను చెప్పేది మీరు శ్రద్ధగా విని పద్ధతిగా నా మాటని గౌరవిస్తారని పాటిస్తారు అని అనుకుంటున్నాను. అల్లుడు గారు, ఏంటండి అది? మీరు మీ కోడల్ని కాపాడుకోవడానికి లీగల్గా ప్రయత్నాలు చేస్తారని నాకు తెలుసు. దయచేసి అటువంటి ప్రయత్నాలేవి మీరు చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నం ఒక నేరస్తురాల్ని కాపాడుతుంది. కానీ అదే ప్రయత్నం మీ కూతురు కాపురాన్ని, జీవితాన్ని కూడా బలి కోరుతుందని మర్చిపోవద్దు. అల్లుడు గారు, అవును, మీరు మీ కోడలికి సహాయం చేయాలనుకుంటే మీ కూతురు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. నా తమ్ముడు ప్రాణం విడిచే ముందు ఎంతటి నరకం అనుభవించుంటాడో ఆ నరకం ఇప్పుడు కటకటాల వెనుక ఆ హంతకురాలు కూడా అనుభవించాలి. రేపు కోర్టులో యావజ్జీవ శిక్ష పడి మా తమ్ముణ్ణి కోల్పోయిన మా గుండె కొత్త ఎలా ఉంటుందో అది ఆవిడికి అర్థం కావాలి. నా మాటల్ని విన్నపం అనుకుంటారో హెచ్చరికనుకుంటారో అది నాకు అనవసరం. బట్ నేను చెప్పిన మాట మాత్రం తప్పను. మీకు కోడలు కావాలో కూతురి జీవితం కావాలో మీరే తెలుసుకోండి. హలో హలో, నా కోసం వదిన తన జీవితం నాశనం చేసుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏం చెయ్యాలి? అమ్మా, దర్శన్, ఎక్కడికి వెళ్ళావు నాన్నా? శరణ్య కోసం స్టేషన్కి వచ్చానమ్మా. తననెంత రిక్వెస్ట్ చేసి అడిగినా ఏం జరిగిందో శరణ్య నిజం చెప్పట్లేదు. తానే నేరం చేశానని మొండిగా చెప్తోంది. ఆ మొండితనంలోనే తను ఎవరి కోసం ఇదంతా చేస్తోందని నాకు స్పష్టంగా అర్థమవుతోందమ్మా. కానీ శరణ్య మాత్రం నా మాట వినే పరిస్థితుల్లో లేదు. అయ్యో భగవంతుడా! దర్శన్, ఇప్పుడే సంతోష్ కూడా ఫోన్ చేశాడు. మీరు మీ కోడలికి సహాయం చేయాలనుకుంటే మీ కూతురు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. అవునా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. నా ఫ్రెండ్ మౌనిక ఐపీఎస్ ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకుని ఈ మధ్య క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ డ్యూటీలో జాయిన్ అయింది. తనైతేనే దీన్ని హ్యాండిల్ చేయగలదు. నేను చూసుకుంటానమ్మా. సరే నాన్నా. ఎక్స్క్యూజ్ మీ, ఏసీపీ మేడంని కలవాలి. మేడం వస్తున్నారు, వెయిట్ చేయండి.
చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా తమ్ముడిని చంపింది ఈ కుటుంబంలోని మనిషే. చెప్పు శరణ్య. ఈ నేరంతో ఎవరికి సంబంధం లేదు. ఓకే దర్శన్ గారు, దర్శన్ శరణ్య హనీమూన్కి అని వెళ్లిన రిసార్ట్స్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్ని శరణ్య తనే చేశానని ఎందుకంటోంది? చనిపోయిన మహేష్ శరణ్యకెలా పరిచయం? అంతా మిస్టరీగా ఉంది. రిసార్ట్కి వెళ్తే గాని ఏం జరిగిందో క్లారిటీ రాదు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. 2 months బిఫోర్ 26th ఫ్రైడే రోజున సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సీసీ ఫుటేజా? మేడం, మీరు చెప్పిన డేట్ నాటి సీసీ ఫుటేజ్ కోసం వేరే ఒకరు వచ్చారు మేడం. వాళ్ళ ఫుటేజ్ తీసుకెళ్లారు మేడం.